మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్ అయినటువంటి వారిలో ముఖ్యంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ స్వయాన తుని మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడికి స్వయాన అల్లుడు. ఎలా చూడాలి ఈ పరిణామక్రమాన్ని? సార్ అదొక్కటే కాదు సార్, మాజీ టిటిడి చైర్మన్ గారి కొడుకుగా కూడా చూడండి. ఆయన స్టిల్ ఇప్పుడు మైదుకూరు ఎమ్మెల్యే అనుకుంటా, పుట్టా మహేష్ యాదవ్ గారి తండ్రి. సార్ ఎగ్జాక్ట్లీ. సో యనమల రామకృష్ణుడు గారు ఈ మధ్య పార్టీ మీటింగ్స్ అన్నిట్లో చాలా దూరంగా ఉన్నారండి. ఎందుకనో బహుశా టీడీపీకి సంబంధించి ఎప్పుడు ఆయన ఒక ప్రముఖ సలహాదారుడుగా ఉంటారు. అవసరమైతే పాలిట్ బ్యూరో సభ్యుల్లో కూడా ఉండొచ్చు. అంటే ఒకవేళ వయసు అయిపోయింది అని పక్కన ఉంటున్నారా, లేకపోతే ఆయన ఏమన్నా పక్కన పెట్టినారా అనేది అర్థం కాని విషయం. సో ఎనీవే, మంచి సబ్జెక్ట్, మంచి నాణ్యత గల మాటలు మాట్లాడతారు. సో వెల్ ఎడ్యుకేటెడ్ ఆయన. సో ఇక్కడ నాకు 2 డౌట్స్ సార్. శత్రువు ఎవరు అనేది పుట్టా మహేష్ యాదవ్ గారు ఎంచుకోవాలి. అంటే మొయినాబాద్ కి ఎందుకు వెళ్లారు, అక్కడ ఎందుకు ఆ పార్టీ జరిగింది, ఆ పార్టీ వాళ్ళు ఎవరెవరు ఎందుకు ఆయన్నే పిలిచినారు, ఇదేమన్నా ఇంటర్నేషనల్ టార్గెట్? అంటే ఫర్ సపోజ్ ఏలూరు ఎంపీ సీట్ మనకు కావాలి అనుకోండి, ఉన్నవాడిని ఖాళీ చెయ్యాలి అనుకోండి, అప్పుడు ఎలా ఖాళీ చేపిస్తారు? మీరు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడు టిటిడి లడ్డు కల్తీ విషయం గురించి మాట్లాడుకుంటే, ఏదైతే బోలేబాబా డైరీని క్యాన్సిల్ చేయాలి. దేనికి ఇవ్వాలి? ఇందాపూర్ డైరీకి ఇచ్చుకోవాలి. బోలేబాబా డైరీని క్యాన్సిల్ చేసేసి ఇందాపూర్ కి ఇచ్చేసుకోవచ్చు కదా, అలా ఇవ్వరు. బోలేబాబా డైరీ మీద నిందలు వేసేసి కల్తీ లడ్డు, పందికో వాకో ఈకో కలిపేస్తున్నారు. అందుకే పక్కన పడేసి 320 రూపాయలది కాస్త 658 రూపాయలకి క్వాలిటీ అనే ఒక పదాన్ని వాడుతూ అంత కోడ్కి టెండర్ కోడ్ చేసినారు. అంటే నాకు అర్థమయ్యే భాష, ప్రజలకు అర్థమయ్యే భాషలో ఏంటంటే, ఒక కుక్కని చంపాలి అనుకోండి, ఎవరైనా కోపం వస్తారా ఎందుకురా చంపేది అని. పిచ్చి కుక్క అనుకోండి, ఆ చంపడేంట్రా అంటాం మనమే. సో చాలా డౌట్స్ అరైజ్ అవుతుంది సార్. అతని మాటలు, అతని మాట తీరు, అతని కంగారు, అతని భయం చూస్తుంటే నాకు ఎటువంటి చెడు అలవాట్లు లేవు అంటున్నాడు. మేబీ అంటే ఇప్పుడు అతని టికెట్ పక్కన పెట్టడానికి ఒకవేళ చంద్రబాబు గారేమో వ్యూహ ప్రణాళిక పరిచి అతన్ని ఆ కేసులో ఇరికిచ్చినారేమో. ఎందుకంటే మీరు చూడండి, తెలంగాణలో ఉండేటటువంటి కాంగ్రెస్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారికి తెలియకుండా ఈగల్ టీం ని మొయినాబాద్ కి ఎందుకు పంపిస్తారు? ఈగల్ టీం ఎవరి అండర్ లో వర్క్ చేస్తుంది, ఎవరి ఇన్స్ట్రక్షన్స్ తో వర్క్ చేస్తుంది? యూరిన్ లోనే దొరుకుతుంది డ్రగ్. ఫస్ట్ అటెంప్ట్ లో యూరిన్ లో దొరకల, ఎప్పుడు దొరికింది? బ్లడ్ లో దొరికింది. అందరికి యూరిన్ లో దొరికే అందరూ డ్రగ్ కేసులో ముద్దాలుగా రాసినారు. గౌరవ ఎంపీ గారికి మాత్రం యూరిన్ టెస్ట్ లో దొరకల. ఎందుకంటే యూరిన్ టెస్ట్ అంటే రోడ్డు మీద యూరిన్ పట్టేయమంటారు కదా, వాష్రూమ్ కి వెళ్ళమంటారు కదా, దాంట్లో వాటర్ కలిపేసి అయి కలిపేసి ఇచ్చారు, ఆ యూరిన్ లో దొరకలే. కానీ అక్కడితో ఆగిపోదు అధ్యక్ష. ఇక 2-3 టెస్టులు జరుగుతూ ఉంటాయి అనే విషయం గౌరవ ఎంపీ గారికి తెలియకపోవచ్చు. వెంటనే మళ్ళీ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు, బ్లడ్ శాంపిల్స్ లో దొరికేస్తున్నారు. నాకు చాలా డౌట్ వస్తుంది. ఒక ఇంట్లో 2-3 టికెట్లు ఇవ్వడం బాబు గారికి ఇష్టం ఉండదు, కానీ వీళ్ళకి ఎందుకో తప్పక ఇవ్వాల్సి వస్తుంది. ఒకటి, వాళ్ళ నాన్నగారికి అనుకోండి, మాజీ టిటిడి చైర్మన్, టీడీపీ నుంచి ఎప్పటి నుంచో ఉన్నారు. మరి యనమల రామకృష్ణుడు అల్లుడుగా కొడుక్కి ఇవ్వాల్సి వచ్చిందా? ఏది మాజీ టిటిడి చైర్మన్ కొడుక్కి? ఏమో సార్, 2 టికెట్లో ఒకటి తీసేయాలి అంటే ఇలానే తీసేయాలేమో. ఎందుకంటే చాలా అనుమానం. డ్రగ్ అనేది బాడీలో ఎంత మందికి ఉంటుంది అంటే, మొన్న ఈ మధ్య ఆవిడెవరో ఒక సింగర్ అనుకుంటా, అదే ఫామ్ హౌస్ లో దొరికారు. దాంట్లో హుక్కా ఉంది, డ్రగ్ 2-3, దాంట్లో 2-3లో కూడా డ్రగ్ లోపల ఉన్నట్టుగా దొరికింది. అందులోనూ కొకైన్ దొరికింది. కొకైన్ ప్యాకెట్లు ఉన్నాయి అక్కడ. అతను చెప్తున్నాడు, నాకేం తెలియదు, వాళ్ళు రమ్మంటే వెళ్ళాను అన్నాడు. వాళ్ళు రమ్మంటే వెళ్ళాడు. వాళ్ళు ఎందుకు రమ్మన్నారు, ఎవరు చెప్తే రమ్మన్నారు? సార్ ఇక్కడ కోడెల శివప్రసాద్ గారు ఊరేసుకున్నారా, ఊరి వేసుకోవాల్సి వచ్చిందా, చంపేసి ఊరేసినారా? చాలా అనుమానాలు ఉంటుంటాయి సార్. ఎందుకంటే ఆయన కడు కష్టకాలంలో కూడా పులిలా సింహంలా గర్జించినటువంటి పల్నాడు పులి అంటారు. ఇక్కడ నాకు కాలకేయుల్ని అనుమానించలేకపోతాను కానీ కట్టప్పలను అనుమానిస్తా. ఎందుకంటే మనకి శత్రువులు ఎదురుగా వచ్చేవాడిని మనం ఎదుర్కోవచ్చు. వెన్నుపోటు అనేది అలవాటైనటువంటి నేచర్ తో ఉన్నవారు ప్రతి ఒక్కరిని, అరే నాకు ఇష్టం లేదు నిన్ను తీయడం, కానీ ఎలిగేషన్ వచ్చింది తప్పట్లా అంటూ చెప్తారు. కానీ ఆ ఎలిగేషన్ ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, ఎవరు ప్రేరేపిస్తే వచ్చింది? ఇవి గౌరవ ముద్దాయి గారో లేకపోతే డ్రగ్ కేసులో ఉన్న వ్యక్తో తెలుసుకోవాలా. ఇక ఎంపీ టికెట్ లేదు,
ఇక జీవితంలో పుట్టా మహేష్ యాదవ్ అనే అతను ఎంపీ టికెట్ కాదు కదా, ఎమ్మెల్యే టికెట్ కూడా అడగడానికి అనర్హుడు అని వచ్చేస్తుంది. ఎందుకంటే డ్రగ్ కేసు అంటే చిన్న విషయం కాదు. ఈ పాటికే అవును. కస్టడీలోకి తీసేసుకుని ఉంటారు. అదే చిన్న చిన్న పోరగాళ్ళు అయితే ఇంకొకళ్ళు అయితే ఎత్తి లోపలేసేసి ఉండేవాళ్ళు. మరి అవును. ఇంకా మహేష్ యాదవ్ కి ఎందుకు ఆగుతున్నారు? ఇంకేమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? ఇంకేమన్నా కండిషన్స్ ఉన్నాయా? ఒకటి అవును. గుర్తుపెట్టుకోండి సార్, తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే, అంటే హ్మ్. స్టిల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఆ టీం అంతా, అంటే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ గెలవడానికి గల కారణం హ్మ్. రాష్ట్రంలో ఉండేటటువంటి బలమైన టీడీపీ వారి తాలూకా సామాజిక వర్గం దగ్గరుండి గెలిపించారు. ఓకే. దాంట్లో ఎంత దారుణం అంటే రేవంత్ రెడ్డి గారిని స్టేజ్ మీద కూర్చోబెట్టి ఒక ఆవిడ ఆదివారం, సోమవారం, కమ్మవారం, హ్మ్. ఇదేంటో వారాల్లో ఇంకొక వారం ఉందట. ఆ మాట కూడా రేవంత్ రెడ్డి గారు ముందు మాట్లాడేస్తుంటారు. ఆయన ఓకే. చక్కగా నవ్వుతూ తప్పట్లు కొడుతూ ఉంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో శత్రువు ఎవరనేది మహేష్ యాదవ్ గారు అంచనా వేసుకోవాలి. సపోజ్ వైసీపీకి ఏదైతే కోతికి కొబ్బరి చిప్ప దొరికింది అని అంటారు చూడండి, మీడియా వాళ్ళకి ఎలా అయితే ఒక బలిగా ఇంకొకరు దొరికినారు. అలాగా వైసీపీ వాళ్ళకి ఆయుధంగా లేకపోతే ఆశ్రయంగానో లేకపోతే మహేష్ యాదవ్ దొరుకుండొచ్చు. కానీ హ్మ్. మహేష్ యాదవ్ ని వైసీపీ వాళ్ళకి పట్టించింది ఎవరు? అది మీరు ఆలోచించుకోవాలి. అవకాశం దొరికితే ఏ ప్రభుత్వం అయినా, ఏ ప్రతిపక్షమైనా అవతలోడి తప్పుని ఎత్తి చూపించడానికే చూస్తారు. అవతలోడి హ్మ్. తప్పుని ఎత్తి చూపించడం అది వాళ్ళ ధర్మం, వాళ్ళ ప్రతిపక్షం. మరి ఈ తప్పులు బయటికెందుకొచ్చినియి? ఇప్పుడే ఎందుకు దొరికారు? డ్రగ్ మీ బాడీలోకి ఎలా ఎళ్ళింది? ఎవరు ఇంజెక్ట్ చేసినారు? ఎవరు ఇంజెక్ట్ చేసినారు? నిజంగా మీరు మంచివాళ్ళా? మీ మంచి వాళ్ళని చెడుగా చూపించాలని చూస్తున్నారా? దీంట్లో యనమల రామకృష్ణుడు గారు ఈ పాటికి మాట్లాడాలి గదా! అంటే ఈ మాటకి ఏదో చర్చలు జరుగుతూ ఉంటాయి లోపల ఆంతరంగిక చక్కెర. నా అల్లుడిని ఎందుకు ఇంటెన్షన్‌గా ఇరికిచ్చినారు? కావాలనే ఇరికిచ్చినారు. మాకు తెలుసు. బయట పడితే పరువు పోతది. అంటూ ఎక్కడికక్కడ తగ్గి ఉండొచ్చు. సో ఇది కొంచెం వ్యూహ ప్రణాళికల్లాగా ఆలోచించాలండి. ఎందుకంటే ఒక్కటే గుర్తు, అంటే ఈగల్ టీమ్ అనేది మీరు చెప్పిన దాని ప్రకారం తెలుగుదేశంలోని పెద్దలే కావాలని ఏలూరు ఎంపీని ఇరికించారని చెప్తున్నారా ఏంటి? 100% ఏలూరు ఎంపీ టికెట్ క్యాన్సిల్ చెయ్యాలి అంటే గౌరవ్ చంద్రబాబు గారి వ్యూహాలు ఇలాగే ఉంటాయండి. నేను ఆ బోలేబాబా డైరీ, ఇందాపూర్ డైరీ అని చెప్పిన హ్మ్. దానికే. అలా ఓకే. తేలిగ్గా అర్థమైంది. నీకు టికెట్ ఇవ్వను అంటే ఊరుకోరండి. టికెట్ హ్మ్. ఇవ్వను అనడానికి గల కారణాలు చూపించాలి. "ఏవయ్యా నీకే ఇచ్చేవాడిని. కానీ చూడు డ్రగ్ కేసులో ముద్దాయి కదా! మళ్ళీ ప్రజలు అక్కడ తిరస్కరిస్తారు. అందుకని ఏమనుకోకు నీ టికెట్ క్యాన్సిల్ చేస్తున్నాను" అని చెప్పడం కోసం హ్మ్. ఏదో హ్మ్. కేసులో ఇరికిచ్చేస్తారు సార్. ఎందుకంటే అంత తేలిగ్గా మోయినాబాద్‌కి ఈగల్ టీమ్ పోదు. ఈయన పోతున్నట్టు హ్మ్. ఈయన ఇంట్లో వాళ్ళకే చెప్పడు. ఈగల్ టీమ్‌కి హ్మ్. ఎట్లా తెలిసింది? ఈగల్ టీమ్ అదే పనిగా కూర్చొని ఎతుకుతుంటే చాలా మంది ఎమ్మెల్యేలు, చాలా మంది ఎంపీలు మొత్తం దొరుకును. ఇతనే ఎందుకు దొరికినాడు? అందులో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్స్‌లో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎవరి కనుసన్నల్లో పని చేసినారు గతంలో? గతంలో హ్మ్. నోటు అంటే ఓటు నోటు కేసులో దొంగ ఓటుకి నోటు కీలక కేసు. ముద్దాయి కదా! ఆయన అరెస్ట్ చేసినారు కదా! సో ఏదైనా సార్, ఏదైనా మనకు అనుమానం రావడంలో సర్వసాధారణం కాబట్టి వాళ్ళలో వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని ఒక అడుగు ముందుకు వెళ్తే బావుంటుంది. కానీ అతని మాటల్లో కొంత నాకెందుకో నిజాయితీ కనిపించింది సార్. హ్మ్. నాకలాంటి అలవాటు లేదు అనేసాడు. ఫస్ట్ పదం నాకెటువంటి చెడు అలవాట్లు లేవు అన్నాడు. సో ఇది హ్మ్. ఇంటెన్షనల్‌గా జరిగుండొచ్చేమో. అతని మీద పూర్తి ఎంక్వైరీ వేయించి దానికి గల కారణాలు సొంత పార్టీ అభ్యర్థులైనా సరే అతను గట్టిగా కీలక నిర్ణయం తీసుకోవాలండి. దీంట్లో ఏదో వాళ్ళ వీక్ పాయింట్లు వీళ్ళ దగ్గర ఉన్నట్టుగా అవతలోడి ముందు నోరెత్తలేని పరిస్థితులైతే ఉంటాయి. సో ఎనీవే అది వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం. ఆ పార్టీలో డ్రగ్ తీసుకునేవాడు కూడా ఉన్నాడు. డ్రగ్ విచ్చలవిడిగా చెలరేగుతుంది. కొకైన్ ఎక్కడా దొరకని కొకైన్ అక్కడే ఎందుకు దొరికింది? ఇతని ఆధ్వర్యంలో ఎందుకు దొరికింది? రాష్ట్రంలో ఎన్ని చోట్ల కొకైన్ ఎగుమతి, దిగుమతులు జరుగుతున్నాయి. మీకు తెలుసో లేదో సార్, గతంలో కొకైన్‌కి సంబంధించిన ఒక పెద్ద లారీ కంటైనరు హ్మ్. 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 కాకినాడకో ఎక్కడికో పోర్ట్‌కి వెళ్తుంది అని పట్టుకున్నారు గుర్తుందా? అవును. గుర్తుంది మేడం. అప్పట్లో మేము ఆ ప్రతిపక్షం గదా! అప్పుడు మేము ఆ ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఆ కొకైన్, హెరాయిన్ గౌరవ జగన్‌మోహన్ రెడ్డి గారే పంపిస్తున్నారన్నాం. హ్మ్. మరిప్పుడు ఆ కొకైన్, హెరాయిన్ లారీ ఏది? అది అప్పుడు ఎవరు పంపించినారు? ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది గదా! ఆ కొకైన్, హెరాయిన్ లారీకి సంబంధించింది అది ఎవరో కారకులైన ముద్దాయిల్ని అరెస్ట్ చేయొచ్చు కదా! మాకప్పుడు చెప్పేవాళ్ళు. అదిగో ఆ గవర్నమెంట్‌లోనే వచ్చింది ఆయనే పంపించేసారు. ఒరేయ్ నాయనా ఏది జరిగినా అట్నుంచి అట్టే వేలుపెట్టి చూపించేసేవాళ్ళం. ఇప్పుడు నేను హ్మ్. అడుగుతున్నాను, ప్రభుత్వం మనదుంది. కొకైన్, హెరాయిన్‌కి సంబంధించిన ఆ లారీ కంటైనర్‌కి సంబంధించిన వ్యక్తులెవరు? అది ఎవరు పంపించినారు? 30,000 పైచిలకు ఆడబిడ్డలు తప్పిపోయారని సెంటర్‌లో నిఘా వర్గాలు చెప్పినియి కదా! ఇప్పుడు ఎందుకు అదే హ్మ్. నిఘా వర్గాలు సీఐడీనో, సిట్టో, సీబీఐ ఎందుకు పని చేయదు? ఇప్పుడు 30,000 మందిని పట్టుకురండి అని ప్రతిపక్షం అడుగుతుందంటే ఆ రోజు మనం అడిగిందే కదా! ఇంటింటికి తిరిగిన పనిచేసి వాలంటీర్ల వ్యవస్థ ఏదైతే ఉందో వారి ద్వారా ఆడబిడ్డలు ఎగుమతవుతున్నారన్నారు. వారి ద్వారానే ఎగుమతవుతున్నారన్నారు.
ఆ రోజు వారికి 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు. ఏదో పూతరేకులు తెచ్చుకొని రెడీగా ఉండమన్నారు. వారెవ్వరికీ న్యాయం చేయాల. అంత మందిని కలిపితే కూడా ఇన్ని ఉద్యోగాలు ఇచ్చానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, ఏమిటయ్యా నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు 5,000 జీతాలా? అయ్యో ఉద్యోగాలా అని మాట్లాడావు. ఈ రోజు ఈ ఉద్యోగాలు కూడా తీసేసినారు. మరి ఎక్కడబ్బా 3 లక్షల మంది ఉద్యోగాలు? అలా బీఈడీ ఉద్యోగాలకి మొన్నే కదా డిఎస్సికి మీరు సెక్రటేరియట్‌కి పిలిచి ఏదో సన్మానం అయి చేసినారు కదా! తర్వాత అవును. కానిస్టేబుల్ ఉద్యోగాలు. ఇవి 2 తప్ప ఎక్కడ కనబడుతున్నాయి ఇంక ఉద్యోగాలు? 3 లక్షల పైచిలుకు ఉద్యోగాలు. రాష్ట్రం నివ్వెరపోయిందంట. పక్క రాష్ట్రాలకి ఇచ్చారు. మా రాష్ట్రం వాళ్ళకైతే ఇవ్వలేదు సార్. సో హ్మ్. ఇటువంటి పరిస్థితుల్లో నోటి మాటే కదా అని వదిలేస్తే అవి తూటాల్లాగా బయటికి వెళ్తున్నాయి. సో దాని పర్యవసానం అకౌంటబిలిటీ అనేది ప్రభుత్వం మీద ఉంటుంది సార్. అయితే ఇక్కడ మేడం ఈ కేసులో ఈ పుట్టా మహేష్ కేసులో ముఖ్యంగా అదే ఫామ్ హౌస్లో మొయినాబాద్ ఫామ్ హౌస్లో పోలీసులు వచ్చినప్పుడు కాల్పులు కూడా జరిగాయి. కాల్పులు జరిగిన క్రమంలో కొంతమందిపై పోలీసులు ముఖ్యంగా ఈగల్ టీం పోలీసులు అటెంప్ట్ మర్డర్ కూడా నమోదు చేశారు. ఆ అటెంప్ట్ మర్డర్ నమోదు కేసులో మాత్రం పుట్టా మహేష్ పేరు లేదు. కేవలం ఈ డ్రగ్ దాంట్లోనే ఉంది. సార్ యాక్చువల్ గా ఒక ఏరియాలో ఒక మర్డర్ జరిగింది అనుకోండి. అక్కడ ఉమ్, ఉన్నటువంటి ఏ4, ఏ5, ఏ6, ఏ8 అందరికీ ఒకే పనిష్మెంట్ పడిపోతుందండి. అక్కడ అవును. ఎవరికి ఎగ్జామ్షన్ ఉండదు. సో ఒకడే కాల్చినాడు. అరే రే కాల్చేరా వాడు వస్తున్నాడు కాల్చేరా కాల్చేరా అంటాడు. కాల్చేయమన్న వాడికి దగ్గర గన్ను లేదు. కాల్చేవాడి దగ్గర ఉంది గన్ను. ఉంటే వాడు కూడా కాల్చుండేవాడు. ఒకడు గన్నుతో కాల్చినాడంటే ఈ గన్నుతో కాల్చేవాడిని ప్రేరేపించిన వారు ఎవరెవరు అంటూ ఉమ్, ఖచ్చితంగా వారిని కూడా పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ లేకపోతే సీన్ ఆఫ్ అఫెన్స్ లో అక్యూజ్డ్ 1, 2, 3 లో వాళ్ళు కూడా ఒక నెంబర్లు. ఇంకా జడ్జి గారికి బాగా కోపం వచ్చిన కారణం ఏంటంటే మీరు దాంట్లో ఒక గౌరవ ఎంపీ గారు కూడా ఉన్నారు. లేకపోతే ఉమ్, మొయినాబాద్ ఫామ్ హౌస్ లో మీరు తప్పు చేస్తూ ఏంటిది తప్పు ఇక్కడ ఏం జరుగుతుంది అని ప్రశ్నించినటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తుల మీద పోలీస్ ఉమ్. అధికారుల మీద దాడి చేయడాన్ని ఐపీసీ సెక్షన్ 353 అంటారండి. ఇప్పుడు బిఎన్ఎస్ లో మారింది. యా, అదే అవును. మాదిరిగా అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ అంటే చంపడానికి ప్రయత్నించారు. అంటే ఆ రివాల్వర్ బుల్లెట్ ని తప్పించుకున్నారు. తప్పించుకోకపోతే ఒక ఎస్ఐనో ఒక కానిస్టేబుల్ ఒక ఈగల్ టీమ్ లో ఉన్నటువంటి కీలక అధికారులు మరణించి ఉండేవారు. అసలు ఖచ్చితంగా. ఈ కేసులో సార్ అందరికీ ఒకటే పనిష్మెంట్. అక్కడున్న 10 ఉమ్, మందిని ఒకేసారి కస్టడీలోకి తీసేసుకోవాలి. ఇమ్మీడియట్ గా అరెస్ట్ అయిపోవాలి. అరెస్ట్ అవ్వకుండా పంపించేసి యూరిన్ టెస్ట్ లో దొరకకుండా బ్లడ్ శాంపిల్స్ దొరికి ఏం చర్చలు ఉమ్, చేస్తున్నారు ఎంపీతో? మళ్ళీ టికెట్ అడగనని అడిగిస్తున్నారా? ఉమ్, టికెట్ అడుగుతావా అడగవా? టికెట్ అడగనంటే వదిలేస్తాం. టికెట్ ఉమ్, అడుగుతానంటే ఈ కేసులో ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తాం. అంటే మన ఉమ్. బేరాలు కుదుర్చుకుంటున్నారా? అంటే నాకైతే తెలియట్లేదు సార్. మామూలుగా అయితే ఇలాంటి సీన్ ఎక్కడ జరిగినా అందరికీ ఒకటే రకమైనటువంటి శిక్ష పడుతుంది. ముందు శిక్ష పడడం పడకపోవడం సెకండరీ థింగ్. ముందు అందరిని ఇమీడియట్ గా కస్టడీలోకి తీసేసుకుంటారు. అరెస్ట్ చేసేస్తారు. హ్మ్. అంటే బ్లడ్ లో ఉన్నటువంటి మహేష్ గారు ఈ రోజు కస్టడీలో ఉన్నారా? లేకపోతే ఆంధ్రాలో చర్చల్లో ఉన్నారా? చాలా చాలా దారుణం సార్. ఇప్పుడు లేకుండా ఎక్కడన్నా అదే డ్రగ్ కేసులో దొరికితే ఆ రోజు ఎంపీ గారిని వదిలేసినారు కదా! ఈ రోజు మమ్మల్ని కూడా వదిలేయండి అంటే ఊరుకోరు. ఎంపీ గారిని ఎందుకు వదిలేసినారు? ఏమైనా చర్చలు జరుగుతున్నాయా? అసలు ఎంపీ గారికి సంబంధించిన ఉన్నటువంటి ఒక 7గురో, 8 ఎంతమంది ఉంటే అంతమంది ఒకడు రివాల్వర్ పేల్చినాడంటే రివాల్వర్ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు? కొకైన్ అవును. ఎందుకు దగ్గర పెట్టుకున్నారు? ఆ కాశ్మీర్ నుంచో ఎక్కడి నుంచో వచ్చిందని చెప్తున్నారు కదండీ అది. అవునండి. అవును. కొకైన్ అక్కడి నుంచి ఎగుమతి అవుతుందన్నారు. బట్ సపోజ్ అక్కడి నుంచి ఎగుమతి అవుతుందంటే ఏదో శాంపిల్స్ వీళ్ళు తీసుకున్నారు. స్టాక్ ఎటెళ్తుంది? లాస్ట్ టైమ్ కూడా కొన్ని నోట్ల కట్టలు కూడా ఇలాంటి ఫార్మ్ హౌస్ లోనే దొరికినాయండి. మంగ్లీ అవునవును. అనుకుంటా ఎగ్జాక్ట్‌లీ. మంగ్లీది మంగ్లీ కూడా సింగర్. సింగర్ మంగ్లీ కూడా ఇలాంటి ఫార్మ్ హౌస్ లోనే పుట్టినరోజు చేసుకుంటూ హుక్కా లేకపోతే డ్రగ్ ఇవన్నీ కూడా అక్కడ దొరుకుతున్నాయి. అక్కడ ఇంకా ఉన్నాయి అనేది కూడా దొరికింది. సో, అవును. ఇలాంటి విషయాల్లో చాలా కీలకంగా ఉండాలి సార్. సార్ అతను ఈ పాటికి అరెస్ట్ అయిపోయి ఉండాలి. ఈ కేసులో అరెస్ట్ అనేది లేకుండా ఉండదు. అందులోనూ అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ ఉంది. అందులోనూ సెక్షన్ ఐపీసీ 353 అందులోనూ ఈగల్ టీమ్ వాళ్ళని బెదిరించినారు. వాళ్ళ మీద కాల్పులు చేసినారు అంటే అక్కడున్న వాళ్ళందరికీ ఒకటే అఫెన్స్ అప్లికేబుల్ అవుతుంది. ఒకడు కాల్చినా చుట్టుపక్కల వాళ్ళు చెప్తేనే వాడు కాల్చినాడు. ఆ రివాల్వర్ ఎవరి పేరుతో ఉంది? వాళ్ళు ఏ ఫ్లైట్ దిగారు? ఎక్కడికొచ్చినారు? వాళ్ళ కాల్ హ్మ్. రికార్డ్‌లో వాళ్ళు ఎవరెవరితో మాట్లాడారు? ఎంత పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో టై అప్ అయి ఉన్నారు? ఆ రాజకీయ నాయకులకి ఇతనికి ఏంటి సంబంధం? ఇప్పుడు ఈ మహేష్‌కి అతనికి ఉన్న ఫ్రెండ్‌షిప్ ఏంటి? వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళాను. చాలా రోజుల తర్వాత ఇవాళ ఫ్రీగా ఉంది కాబట్టి వెళ్ళాను. చాలా ఫోటోస్ కూడా బయటకొచ్చినియండి. ఇవన్నీ ఆంతరంగిక ఫోటోసు. ఇవి సీసీ కెమెరా అండర్‌లో తీసినారా? లేకపోతే వారి నుంచే ఇచ్చినారా? ఏమైనా గాని ఈ పాటికే మహేష్ గారు అరెస్ట్ అయ్యి ఉండాలి. ఎందుకు అరెస్ట్ అవ్వలేదు? ఏమన్నా చర్చలు జరుపుతున్నారా? అయితే ఇంకో ఇంతకీ విషయం యనమల మేడం. రామకృష్ణ గారు
గతంలో ఏపీలో ఈ మధ్యనే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి వాడారు, గంజాయి సరఫరా చేస్తున్నారని చెప్పి కొంతమంది యువకుల్ని రోడ్డు మీద పెట్టి పోలీసులు చితక్కొట్టిన ఒక విజువల్ సంచలనం మారింది, వైరల్ అయింది. మీరు చూసే ఉంటారు ఈ మధ్యనే. అటువంటిది ఒక ఎంపీ సార్ అది డైరెక్ట్ సాక్షాత్తు డ్రగ్ కేసులో అక్కడ గంజాయి, ఇక్కడ ఏకంగా ఇది కొకైన్. దానికైనా పనిషబుల్ క్రైమ్ ఇది. ఇక్కడేమో సార్ ఎంపీని సార్ నోట్ డైరెక్ట్ దిస్ వదిలేశారు. ఎగ్జాక్ట్లీ సార్, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంటూ మేము ఈ పాయింట్ అయితే జడ్జి గారికి చెప్పి నోట్ చేసుకోండి సార్ అనేవాళ్ళం సార్. ఉమ్. ఎందుకంటే ఒక పోరగాళ్ళు 16, 17, 18, 20 ఏళ్ల ఆ వయసు గల ఒక పోరగాళ్ళు, బాధ్యత లేని వాళ్ళు, వాళ్ళకేం తెలుస్తుంది? అందులోనూ వాళ్ళు తీసుకుందే డ్రగ్గులు కూడా కాదు, గంజాయి. అంత డ్రగ్ దొరికే అంత కాస్ట్లీ వాళ్ళు కాదండి. ఏదో అవును. గంజాయి పోలీసులు పట్టుకోగా మిగిలిపోయిన గంజాయి వీళ్ళకి ఇచ్చినట్టుగా ఆ గంజాయి ఉమ్. ఏదో వాళ్ళు పీల్చినప్పుడు ఎదురుగా కానిస్టేబుల్ మీద దాడి చేస్తారా అంటే, ఒక మహిళల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి, సొంత తల్లిదండ్రులని డ్రగ్ తీసుకున్న వాళ్ళు, గంజాయి తీసుకున్న వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి, కానిస్టేబుల్ మీద చెయ్యేస్తావా నువ్వు అంటూ నడి ఉమ్. రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొడుతూ ఆ వీడియో బయటికి యా, రిలీజ్ చేసినారు సార్. మరి వీడియో వైరల్ చేశారు రాష్ట్రంలో వాళ్ళు పోలీసులే. ఎస్ సార్, రాష్ట్రంలో మానవ హక్కులు వాళ్ళు ఎంట్రీ ఇవ్వలేదు కాబట్టి సరిపోయింది, కానీ ఎంట్రీ ఇచ్చి ఉంటే ఆ పోలీసుల్ని కాదు సార్, హోమ్ మినిస్టర్ ని పట్టుకుని ఉండేవాళ్ళు. హోమ్ అవును. మినిస్టర్ ని నీకు చెప్పకుండా కొడతారా? మీరెవరు చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి? అర్రే చాలా దారుణం సార్. గంజాయి తాగిన పోరగాళ్ళని నడి రోడ్డు మీద కొట్టిన వాళ్ళు ఈ రోజు డ్రగ్ తీసుకున్నటువంటి గౌరవ ఎంపీ, కాల్పుల కేసుల్లో దగ్గరున్నటువంటి ఎంపీ, రివాల్వర్ అక్కడే దొరికినటువంటి పరిస్థితులు, వీటన్నిటికంటే మించి ఒక రాజ్యాంగబద్ధ పదవిలో రాష్ట్ర సమస్యల్ని పార్లమెంట్ లో రిప్రజెంట్ చేయాల్సినటువంటి ఉమ్. ఒక గౌరవ ఎంపీ గారు యూరిన్ లో బ్లడ్ దొరకలేదు, అంటే యూరిన్ లో డ్రగ్ దొరకలేదు, బ్లడ్ లో డ్రగ్ దొరికింది. అంటే యూరిన్ టెస్ట్ లో దొరకలా, తప్పించుకుందామని ట్రై చేసినారు, కానీ బ్లడ్ యా. శాంపిల్స్ లో దొరికేసింది. అంటే ఉమ్. తప్పించుకుందామని ప్రయత్నిస్తున్నటువంటి ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి ఎంపీ గారి మీద చేయి చేసుకున్నారా? అట్లీస్ట్ అరెస్ట్ చేసినారా? అతనితో ఒక వీడియో రిలీజ్ చేసి నాకు ఎటువంటి చెడు అలవాటు లేదు, మరి ఎలా దూరిందమ్మా బ్లడ్ లో డ్రగ్? అదే బ్లడ్ కదా. లో డ్రగ్ ఎలా దూరింది? సో వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, అంటే మనిషికి ఒక చట్టం రాజ్యాంగంలో రాయలేదు సార్, రాజ్యాంగంలో రాయలేదు. ఎంపీకి ఒకటి, ఎమ్మెల్యేకి ఒకటి, సీఎం కోటి, పిఎం కోటి లేదు సార్. తప్పు చేసిన వారు ఎవరైనా, ఏ కులమైనా, ఏ పార్టీ అయినా, ఏ మతమైనా ఎత్తి లోపలేయండి, సాక్ష్యాలు చూపించండి, చట్టబద్ధంగానే వెళ్ళండి. అంటే గతంలో మన 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 హోమ్ మినిస్టర్ గారు అనుకుంటాండి, ఏటపోతుల్ని నరికేసిన వాళ్ళని ఇంత ఉమ్. దారుణమా, ఇంత క్రూరమా అంటూ నడి ఉమ్. రోడ్డు మీద కొట్టుకుంటూ నడిపించుకుంటూ వెళ్తే ఒక జర్నలిస్ట్ సోదరుడు అడుగుతున్నాడు అనమాట, సార్ అలా నడి రోడ్డు మీద నడిపించడం చట్ట విరుద్ధం కదా అంటే, అంటే వెహికల్స్ లేవండి, ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లేవు, వాళ్లే కాదు కదా, మేము కూడా నడుస్తున్నాం కదా, వాళ్ళతో పాటు వెహికల్స్ లేక నడుస్తున్నామండి, దాని పక్కనే వెహికల్ ఉందండి, వెహికల్ పక్కనే వాళ్ళు నడుస్తూ ఉన్నారు. మరి చూడండి, హోమ్ మినిస్టర్ గారు చెప్పిన సమాధానం డీజీపీ ఉమ్. గారు ఎందుకు చెప్పలేకపోయారు? అంటే బాధ్యత లేని హోమ్ మినిస్టర్ ఇష్టం వచ్చినట్టు చెప్పేయచ్చు, రాజకీయాలు అవును. కదా, కానీ బాధ్యత అవును. గల వ్యక్తి, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి, అవును నడిపిస్తాను, ఏంటి మా ప్రభుత్వం ఉన్న నాడు నడిపిస్తాం, ఇంతే రోడ్డు మీద నడుచుంటాం, ఇంత కొట్టుకుంటూ తీసుకెళ్తాం, అవును మరి అంకుశంలో ఆ పోలీసు ఏమన్నా ఉమ్. రాజశేఖర, కొట్టుకుంటూ ఉమ్. వెళ్ళినోడు ఏమన్నా రామిరెడ్డి? ఎవరబ్బా మీరు? పోరగాళ్ల మీద మీ ప్రతాపాల, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాల, లిక్కర్ కేసులో, కల్తీ మద్యం కేసులో ఎవరెవరు ముద్దాయిలుగా ఉన్నారు తీసుకెళ్ళండి, వాళ్ళ మీద వాళ్ళని కూడా ఇలాగే రోడ్డు మీద నడిపించుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్ళండి, చూద్దాం, చూద్దాం, తీసుకెళ్ళండి. వాళ్ళకి మాత్రం బందోబస్తు ఇచ్చి ప్రోటోకాల్ పెట్టి తీసుకెళ్తారా? ఏదైతే దళితులు, పోరగాళ్ళు, ఏమీ మాట్లాడలేనోళ్ళు, వాళ్ళ వెనకాల ఉమ్. ఎవరు లేనోళ్ళు ఈ మాదిరిగా కొట్టుకుంటా గంజాయి తీసుకున్న కొట్టుకుంటారా? ఆ గంజాయి సప్లై చేస్తున్న వాళ్ళు ఎవరు? గంజాయి అమ్ముతున్నది ఎక్కడ? గంజాయి ఈ రోజుకి అరకులో విచ్చలవిడిగా పంట పండుతుందంటే ఆ విషయాన్ని కూడా హైదరాబాద్ కి సంబంధించిన డీజీపీ, తెలంగాణ డీజీపీ పట్టుకున్నారు. ఇది ఎక్కడి నుంచి సప్లై వస్తుందంటే ఆంధ్ర రాష్ట్ర అరకు నుంచి అంట. గతంలో జగన్ రెడ్డి గారు పండించేశారంట, ఈ రోజు మీరు పంట మీకేయచ్చుగా. అరకు అవును. అంటేనే ఏదో కాఫీ పంటలకి, తెయ్యాకు పంటలకి ప్రసిద్ధత, అది వదిలేసి గంజాయి పంటలు వేస్తున్నారా? సో చాలా రైట్. దారుణం సార్. ఇక్కడ మనిషిని బట్టి చట్టాలు, న్యాయాలు మారిపోకుండా, ఆ రాగ ద్వేషాలకు అతీతంగా మేము రాష్ట్రాన్ని పరిపాలిస్తామన్నటువంటి నాయకులు ఇంతే కొట్టుకుంటూ తీసుకెళ్తాం, నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్తాం. ఏటపోతు నరికినోడికి ఎటువంటి పనిష్మెంట్ వేసినారో ఆ నడి రోడ్డు మీద ఆడబిడ్డల్ని ఇబ్బంది పెడుతూ, చంపేస్తూ, ఉరి తీస్తున్నోళ్ళని అదే మాదిరిగా తీసుకెళ్లగలుగుతారా అధ్యక్ష? ఉమ్. ఏటపోతు ఈ రోజుకి ఏట మాంసం రోజు తింటుంటారుగా మీరు, మీరు ఉమ్. పార్టీల్లో ఫంక్షన్ లో ఏటపోతుని ఏలాడి తీసినటువంటి అదేంటి ఆ చికెన్ కొట్టు, మటన్ కొట్టు వాళ్ళని కూడా ఎత్తు లోపలేయండి,
ఏటపోతుని నడి రోడ్డు మీద ఏలాంటి తీస్తున్నారు, వాళ్ళ షాపు బయట డిస్ప్లే చేస్తున్నారు. అలా చేయకూడదే, చట్ట విరుద్ధం తెలుసా మీకు? సో చట్టాలని పాటించాలి. అవంతా వదిలేసి మనిషికి ఒక చట్టాలు రూపొందిస్తున్నారండి ఈ ప్రభుత్వం. రైట్ గట్టిగా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అకౌంటబిలిటీ అనేది వాళ్ళకి రైట్ రైట్ బాధ్యత అది.